బరువు తగ్గాలనుకునే వారికి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనుకునే వారికి పీచు పదార్థాలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే చియా సీడ్ పుడ్డింగ్ను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వంట రాని వాళ్ళు కూడా దీన్ని చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. స్టవ్తో కూడా ఏమాత్రం పని ఉండదు. ఉదయం టిఫిన్లోకైనా, సాయంత్రం సమయంలో స్నాక్గా అయినా దీన్ని తీసుకోవచ్చు. మరి ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు వంటలమ్మి, నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 2 అరటిపళ్ళను తీసుకుని చిన్న ముక్కలుగా చేసుకుని గిన్నెలోకి వేసుకోండి. అరటిపళ్ళు పెద్దవైతే ఒకటి తీసుకుంటే సరిపోతుంది. అరటిపండును ఫోర్క్ సహాయంతో ఇలా మెత్తగా చిదిమేసి తీసుకోవాలి. తర్వాత దీనిలోకి 2 స్పూన్ల చియా గింజలను వేసుకోవాలి. ఇవి చూడటానికి సబ్జా గింజల్లాగా ఉంటాయి, కానీ అవి కాదండి. మనకు బయట మార్కెట్లో చాలా తేలిగ్గా దొరుకుతాయి. తర్వాత దీనిలోకి 1 కప్పు పాలను వేసుకోవాలి. ఇక్కడ మీరు పాలకు బదులుగా కొబ్బరి పాలు, సోయా పాలు ఇలా ఏవైనా తీసుకోవచ్చు. ఇలా పాలు వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఫోర్క్తో ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా దీన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో 2 నుండి 3 గంటల పాటు లేదా రాత్రంతా కానీ ఉంచుకోవచ్చు. తర్వాత ఫ్రిడ్జ్లో నుండి బయటకు తీసి దీనిలోకి 1 లేదా 2 స్పూన్ల తేనెను వేసుకుని ఒకసారి ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ చియా గింజలు పాలను బాగా పీల్చుకుని చిక్కపడి దగ్గరగా వస్తుంది. తేనె వచ్చేసి మీరు తినే తీపిని బట్టి అవసరం అనుకుంటే ఇంకాస్త పెంచి కూడా వేసుకోవచ్చు. మనం అరటిపండు వేసుకుంటున్నాం కాబట్టి కాస్త తేనెతోనే మనకు తీయదనం వస్తుంది. తర్వాత దీనిలోకి గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు గింజలను వేసుకోండి. అలాగే జీడిపప్పు, బాదంను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వీటిని కూడా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవచ్చు. నేను ఇక్కడ అరటిపండును చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. దీన్నే మీరు అరటిపండు బదులుగా యాపిల్తో అయినా, డ్రాగన్ ఫ్రూట్తో అయినా కూడా చేసుకోవచ్చు. జీడిపప్పు, బాదంతో పాటు ఖర్జూరం, పిస్తాను కూడా మీకు నచ్చితే చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకోండి. అంతేనండి, ఎంతో రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే బనానా చియా సీడ్ పుడ్డింగ్ మనకు తయారైపోతుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా తేలిగ్గా చేసుకునే ఈ చియా సీడ్ పుడ్డింగ్ వచ్చేసి ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకునే వారికి ఒక మంచి ఉపయోగకరమైన రెసిపీ. మరి చియా గింజలతో చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.